ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ అనగా పోల్ డే రోజు జరిగేటువంటి ప్రక్రియతో పాటుగా పోలింగ్ డే ముందు రోజు కూడా మనందరం అంటే ఒక టీం వర్క్గా పోలింగ్ ఆఫీసర్సు అలాంగ్ విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ కూడా కలిసి ఈ ఎలక్షన్ను విజయవంతం చేయడం కోసము మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడటం కోసము ఒక చాప్టర్ 9 అని ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్లో ఇచ్చారు. ఇది ఏంటంటే దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద హ్యాండ్బుక్లో చెప్పినటువంటి మొత్తము అంశాన్ని ఒక చాప్టర్లో చెప్పారు. ఇది కనుక తెలుసుకుంటే పోలింగ్ అధికారులతో పాటుగా ప్రిసైడింగ్ అధికారి తన ఎలక్షన్ డ్యూటీని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చాప్టర్ 9లో ఉండేటువంటి పాయింట్స్ని మనము తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఇది 9th లో 9.11 9.1.1 ఇలా ఇచ్చాడు. ఒక్కొక్క పాయింట్ చర్చించి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే మనకి కంట్రోల్ యూనిట్ ఇస్తారు. ఇది మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలానే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 2 కంట్రోల్ యూనిట్స్ ఇస్తారు. అదేవిధంగా 2 బ్యాలెట్ యూనిట్స్ ఇస్తారు. అదేవిధంగా 2 వీవీప్యాట్స్ ఇస్తారనమాట. అంటే ఒక్కోసారి బ్యాలెట్ యూనిట్స్ మోర్ దాన్ 1 అవసరం కావచ్చు. అలాంటి సందర్భంలో కేటాయించబడినటువంటి ఓట్ల సంఖ్యను బట్టి అక్కడ మీకు 1 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్స్ అవసరమైతే ఇస్తారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ వివిప్యాట్స్ కానీ లేదంటే కంట్రోల్ యూనిట్స్ కానీ లేదంటే బ్యాలెట్ యూనిట్స్ కానీ వాటిపైన అంటించబడినటువంటి స్టిక్కర్స్ వాటి యొక్క సీరియల్ నంబర్స్ ఉంటాయి. ఆ సీరియల్ నంబర్స్తో పాటుగా వాటిపైన ఉండేటువంటి అడ్రస్ ట్యాగ్స్ని మన పోలింగ్ కేంద్రానికి సంబంధించినవో కాదో మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వద్దాము. అప్రోప్రియేట్ బ్యాలెట్ పేపర్ హ్యాస్ బీన్ డ్యూలీ అఫిక్స్డ్ అండ్ ప్రాపర్లీ అలైన్డ్ టు ఈచ్ బ్యాలెట్ యూనిట్. సో కాబట్టి మనకి బ్యాలెట్ యూనిట్లో ఉండేటువంటి ఆ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపరు మనకి ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ అని మనకి ఇస్తారనమాట. ఈ పోస్టర్లో కూడా మనకి 4 ఇస్తారు. ఆ 4లో ఒకటి పోటీలో ఉండేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక పత్రం ఇస్తారు. అందులో ఉండేటువంటివి ఈ బ్యాలెట్ యూనిట్లో అంటించినటువంటి ఈ బ్యాలెట్ పేపర్ ఒకే విధంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థంబ్ వీల్స్ స్విచ్ ఆన్ ఈచ్ బ్యాలెట్. ఇక్కడ మనం చెప్పుకున్నాము 1 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఇచ్చినప్పుడు 1వ బ్యాలెట్ యూనిట్లో ఆ థంబ్ వీల్ పైన 01 అని సెట్ చేసి ఉండాలి. ఒకవేళ రెండవది కనుక మనం పెడుతూ ఉంటే దానికి 02 అని ఇదనమాట దాని అర్థం. నెక్స్ట్ ఉండి 9.1.4 క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్లో మనకి పైన డిస్ప్లే ఉంటుంది. రెండవది క్యాండిడేట్ సెట్ సెక్షన్ అంటారు. ఇది సరిగా సీల్ వేయబడి ఉందో లేదో మనము చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ ఆఫ్ వివిప్యాట్ ఈజ్ ప్రాపర్లీ సీల్డ్ విత్ ఆర్ఓ సీల్. పేపర్ రోలు మనకి సంబంధం లేదు. రిటర్నింగ్ ఆఫీసరు పేపర్ రోల్ని వివిప్యాట్లో సెట్ చేసి ఇస్తారు. సెట్ చేసిన తర్వాత ఆ డోర్కి 2 వైపులా మరి సీల్ వేయబడి ఉందో లేదో కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ బోత్ ద కంట్రోల్ యూనిట్ అండ్ 9.1.6 వస్తున్నాము. బోత్ ద కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ యూనిట్ ఆర్ డ్యూలీ సీల్డ్ విత్ పింక్ పేపర్. ఇది కూడా ముందే మనకి పింక్ పేపర్ సీల్తో ఇది బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ సీల్ చేయబడి వస్తుంది. అది కూడా మరి చూసుకోవాలి. సిగ్నేచర్స్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఇవి కూడా వాటి మీద ఉన్నాయో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ 9.1.7 ఆల్ ద పోలింగ్ మెటీరియల్స్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ. మనకు అవసరమైనటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇచ్చారో లేదో చెక్ చేసుకోవాలి. పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ABCDEF అని ఒక 6 ఐటమ్స్ ప్రకారం మనకి ఇస్తారు. అవన్నీ కూడా ఉండవలసినవి ఉన్నవో లేదో మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 9.2లో చూడండి. 9.1 అయింది. 9.2లో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అలానే ప్రీ ప్రింటెడ్ ఓటర్ స్లిప్స్ అలానే బ్యాలెట్ పేపర్స్ టు ది యూజింగ్ ఫర్ టెండర్ ఓట్స్ ఆ క్రాస్ రబ్బర్ స్టాంప్ ఉందా లేదా, అలానే మార్కింగ్ టెండర్ ఓట్స్ మార్క్ చేయడానికి కోసం ఈ క్రాస్ రబ్బర్ స్టాంప్ ఇచ్చారా లేదా, అలానే గ్రీన్ పేపర్ సీల్స్, సీలింగ్ వ్యాక్స్, ఇండెలిబుల్ ఇంక్, బ్లాక్ ఎన్వలప్ కవర్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ విత్ అదర్ కాపీస్ అండ్ సీ దట్ ఆల్ కాపీస్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ మనకి 4 కాపీలు ఇస్తారు. అందులో ఒకదాన్ని మనం మార్క్డ్ కాపీగా ఉపయోగిస్తాం. ముందుగానే చెప్పాను నేను, మార్క్డ్ కాపీ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే అందులో తొలి పేజీల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ఒక పేపర్ తన సంతకంతో ఉంటుందన్నమాట. దీన్ని మార్క్డ్ కాపీగా వినియోగించవచ్చు అని ఉంటుంది.
మిగిలిన 3 వర్కింగ్ కాపీస్ ఒక మార్కెట్ కాపీ ఉంటుందన్నమాట. అది జాగ్రత్తగా అన్నీ ఒకే విధంగా ఉండాలి. వాటిలో సీరియల్ నెంబర్స్ ఒకే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలానే వాటిలో ఉండేటువంటి ప్రింట్స్, పీబీ పోస్టల్ బ్యాలెట్, ఒకవేళ ఈడీసీ కనుక ఉన్నట్టయితే మన పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇది కూడా ఉంటుంది. ఇది కూడా జాగ్రత్తగా మనము చెక్ చేసుకోవాలి ఈ ప్రింట్స్ ఉన్నాయో లేదో. నెక్స్ట్ 9.4కి వస్తున్నాము. ఎన్షూర్ ఆల్ పేజెస్ ఆఫ్ వర్కింగ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఆర్ సిమిలర్ సీరియల్లీ నంబర్డ్. అంటే ఈ మార్కెట్ కాపీగా మనం దేన్నైతే వినియోగించబోతూ ఉన్నామో అందులో ఉండేటువంటి ఓటర్ల యొక్క సీరియల్ నెంబర్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అన్ని సీరియల్ నెంబర్స్ కరెక్ట్గా 1 by 1 ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రింటెడ్ సీరియల్ నెంబర్స్ ఆఫ్ ఓటర్స్ ఆర్ నాట్ కరెక్టెడ్ ఇన్ ఇంక్ అండ్ నో న్యూ నంబర్ సబ్స్టిట్యూటెడ్ మాన్యువల్లీ. అంటే అన్నీ కూడా ఓటర్ సీరియల్ నెంబర్స్ ప్రింట్ అయి ఉండాలి. ప్రింట్ కాకుండా ప్రింట్ కొట్టేసి మాన్యువల్గా చేత్తో సీరియల్ నెంబర్ మామూలు ఇంకుతో రాసి ఉండకూడదు అనమాట. అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 9.5 వస్తున్నాము. సెటప్ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ మోడల్ లేఅవుట్. మనకి ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమాల్లో చెప్పారు అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్లో ఒకటి ఇచ్చారు, మనకి మోడల్ లేఅవుట్ ఇచ్చారు. దాని ప్రకారం మాత్రమే మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్షూర్ సపరేట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఫర్ ఓటర్స్ ఎట్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్లో ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జిట్ పోవడానికి సపరేట్గా ఉండాలి. అదేవిధంగా క్యూ కూడా మహిళలకి ఒకటి, అలానే పురుషులకు ఒకటి ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి ఒక పురుషుడికి ఒక 3 మహిళల్ని మనము లోనికి పంపించవలసి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 9.7కి వచ్చాము. ఆన్ ద డే ఆఫ్ పోల్ డిస్ప్లే ఆఫ్ 4 పోస్టర్స్. ఇక్కడ మనం ముందుగానే గత వీడియోలో చెప్పుకున్నాము. ఫెసిలిటేషన్ పోస్టర్స్ ఉంటాయి మనకి 4. అవి ఖచ్చితంగా కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క వివరాలు, అలానే పోలింగ్ కేంద్రం వివరాలు, అదేవిధంగా మనకి డోస్ అండ్ డోంట్స్, ఓటింగ్ ఎలా వేయాలో ఈ 4 పోస్టర్లు ఇస్తారు. అవి జాగ్రత్తగా బయట మనం డిస్ప్లే చేయవలసి ఉంది. నెక్స్ట్ 9. అపాయింటింగ్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ లోకల్లీ ఇఫ్ ఎనీ పోలింగ్ ఆఫీసర్ ఈజ్ ఆబ్సెంట్ డ్యూ టు ఎనీ అన్ఫోర్సిన్ ఎగ్జిజెన్సీ. అయితే ఏంటంటే ఇక్కడ ఒక్కోసారి ఎవరైనా పోలింగ్ అధికారులు ఓపీఓలు సిక్ అయి ఏదన్నా అత్యవసర పరిస్థితులు అయితే అలాంటి సందర్భంలో మనము ఒక అవసరమైనటువంటి మేర పోలింగ్ అధికారులను నియమించుకునే అవకాశం ఉంది. అలాంటిది ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూడాలి దాన్ని కూడా. నెక్స్ట్ 9.9 స్టార్ట్ సెట్టింగ్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ ఫర్ కండక్ట్ ఆఫ్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ ద అవర్ ఫిక్స్డ్ ఫర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. జాగ్రత్త, ఇక్కడ మాక్ పోల్ రియల్ పోల్ 7 గంటలకు బిగిన్ కావాలి. దానికి ముందు 90 నిమిషాల ముందు ఖచ్చితంగా మనము ఈ మాక్ పోల్ నిర్వహించాలి. అలా ఏర్పాట్లు చేసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్ మాక్ పోల్ 9.10లో బిఫోర్ మాక్ పోల్ ప్లేస్ ద బ్యాలెట్ యూనిట్స్ అండ్ వీవీప్యాట్ అండ్ ఇన్ ద ఓటర్ కంపార్ట్మెంట్. ఇక మాక్ పోల్ జరగబోయే ముందు మనం ఏం చేయాలి, వీవీప్యాట్ అట్లానే ఈ బ్యాలెట్ యూనిట్ 2 కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లో లోపల ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఒక మనకి అవసరమైనటువంటి పాయింట్ ఉంది. ఏంటంటే మనం ఈ రెంటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు బ్యాలెట్ యూనిట్ కుడివైపున, దానికి ఎడమవైపున వీవీప్యాట్ ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో ఈ కంట్రోల్ యూనిట్ ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెలుపల కంట్రోల్ యూనిట్ వీటికి అనుసంధానించబడాలి. ఎవరైతే పోలింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ ఆపరేట్ చేస్తారో అతని టేబుల్ పైన మాత్రమే ఉండాలి. జాగ్రత్తగా ఇక్కడ పరిశీలించండి. ఏ ఈవీఎంలో ఏ యూనిట్ అయినా సరే నేల మీద ఉంచకూడదు. నెక్స్ట్ 9.1 వస్తుంది. 9.11 వచ్చాము. ఇంటర్లింక్ బ్యాలెట్ యూనిట్స్ వీవీప్యాట్ అండ్ కంట్రోల్ యూనిట్ వాటిని అనుసంధానించాలి. అప్పుడు అనుసంధానించిన తర్వాత పుట్ ద పవర్ స్విచ్ ఆన్ పొజిషన్ ఇన్ ద రియర్ కంపార్ట్మెంట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. ఇక్కడ మనకి అనుసంధానించిన కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము కంట్రోల్ యూనిట్ పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేయబోయే ముందు ఇక్కడ మనకు ఒక కాషన్ ఉంది. వీవీప్యాట్లో ఉండేటువంటి వెనుక వైపున ఉండేటువంటి ఈ హారిజాంటల్ లేదా వర్టికల్ పొజిషన్లో తిప్పేటువంటి ఒక బటన్ ఉందన్నమాట. ఓకే, అది పేపర్ రోల్ బటన్ అంటారు. ఆ బటన్ని మనము రైట్ సైడ్ తిప్పాలి. ఓకే, క్లాక్ వైజ్లో దాన్ని వర్టికల్ పొజిషన్లో ఉంచిన తర్వాత మాత్రమే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఉండి సెక్యూర్ ద రియర్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ బై టైయింగ్ ఏ థిన్ వైర్ అండ్ గివింగ్ ఇట్ ఏ ఫ్యూ ట్విస్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ట్వైన్ థ్రెడ్ అండ్ ట్రయింగ్ టు నాట్. డోంట్ సీల్ ఇట్ విత్ వ్యాక్స్. కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి
వెనుక కంపార్ట్మెంట్ని ఏంటంటే జాగ్రత్తగా ఒక చిన్న ట్వైన్ దారం కట్టి ఊరకట్లా ఉంచాలి, దాన్ని సీల్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ 9.13 షో టు ఆల్ ద పోలింగ్ ఏజెంట్స్ who are present at the polling station that the voting machine and the VVPAT is clear and no vote is ఆల్రెడీ రికార్డెడ్. ఈ మాక్ పోల్ ముందు మనము కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు వేయలేదని, ఓటింగ్ మెషిన్లో అలానే వీవీప్యాట్లో కూడా డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉంది, ఎలాంటి స్లిప్స్ లేవని చూపించాలి. నెక్స్ట్, కండక్ట్ మాక్ పోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ టు రికార్డ్ అట్లీస్ట్ 50 ఓట్లు. ఇక్కడ మనం కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయబోయే ముందు ఖచ్చితంగా ఈ వీవీప్యాట్ వెనక భాగాన ఉండేటువంటి ఆ బటన్ వర్టికల్ పొజిషన్లో ఉంచుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత వీవీప్యాట్లో ఒక 7 సెల్ఫ్ చెక్ స్లిప్స్ పడిన తర్వాత ఇప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ మనము బ్యాలెట్ యూనిట్ ప్రెస్ చేస్తూ మనము ఖచ్చితంగా కనీసం 50 ఓట్లు మాక్ పోల్లో వేయాలి. ఇక్కడ ఖచ్చితంగా పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసరు అలానే ప్రిసైడింగ్ ఆఫీసరు 2 దేనికి సంబంధించినటువంటి ఆ యూనిట్స్ దగ్గర వాళ్ళు ఉంటూ కనీసం 50 ఓట్లు వేయించాలి. ఆ తర్వాత మనం ఆఫ్టర్ మాక్ పోల్ అసర్టైన్ ద రిజల్ట్ ఇన్ ద సియు. ఆ సియులో మనము రిజల్ట్ సిఆర్సి మనం ప్రాసెస్ ఉంది కదా, అది ఫాలో అయ్యి మనము ముందు పోల్ క్లోజ్ చేస్తాము. మాక్ పోల్ అయిన తర్వాత రిజల్ట్ చూపిస్తాము, ఆ రిజల్ట్ని నమోదు చేసుకుంటాము, తర్వాత క్లియర్ చేస్తాం. ఇక్కడ క్లియర్ ద మాక్ పోల్ డేటా ఇన్ సియూస్ బై ప్రెస్సింగ్ క్లియర్ బటన్ అండ్ రిమూవ్ వీవీప్యాట్. సో ఇక్కడ కంట్రోల్ యూనిట్లో క్లియర్ చేయాలి, తర్వాత వీవీప్యాట్లో ఉండేటువంటి ఈ పేపర్ స్లిప్స్ మనము బయటకు తీయాలి. డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి పేపర్ స్లిప్స్ చూసి పోలింగ్ ఏజెంట్లకి అందరికి చూపించి ఇదిగా మీరు ఇన్ని ఓట్లు వేశారు, ఇదిగో దీనికి అకౌంటబిలిటీ ఇన్ని స్లిప్స్ వచ్చినాయి, కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్ వైజ్గా ఇన్ని వచ్చినాయని మనం చూపించాలి. చూపించిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఏం చేయాలంటే మనము ఈ వీవీప్యాట్ నుండి బయటకు తీసినటువంటి ఈ మాక్ పోల్ స్లిప్స్ పైన మాక్ పోల్ స్లిప్ అనేటువంటి ఒక రబ్బర్ స్టాంప్ ఇస్తారు, వెనుక భాగాన అది మనము బ్యాక్ సైడ్ ఆ స్టాంప్ వేయాలి. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనము ఒక బ్లాక్ కలర్లో ఎన్వలప్లో ఉంచుతాము. తర్వాత ఈ ఎన్వలప్ని మనము పింక్ పేపర్ చుట్టి సీల్ చేస్తాం. ఆ తర్వాత ఎన్వలప్ పైన మనము కొన్ని డీటెయిల్స్ రాయాలి. ఏంటంటే నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ రాయాలి, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రాయాలి, డేట్ ఆఫ్ పోల్ రాయాలి, అండ్ దీని మీద ఏమి రాయాలంటే వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అని రాయాలి. ఇప్పుడు తర్వాత పింక్ పేపర్ స్లిప్ చుట్టూ చుడతాం అనమాట. చుట్టబోయే ముందు పింక్ పేపర్ స్లిప్ పైన పోలింగ్ ఏజెంట్స్ అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు కూడా సంతకాలు చేయాలి. నెక్స్ట్ 9.16 ఫిక్స్ గ్రీన్ పేపర్ సీల్ ఇన్ ద ఫ్రేమ్ ఆన్ ద డోర్ ఆఫ్ ద ఇన్నర్ కంపార్ట్మెంట్ ఆఫ్ రిజల్ట్ సెక్షన్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేస్తాము. చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ రిజల్ట్ సెక్షన్ మనము సీల్ చేయాలి. సీల్ చేయడానికి ఇన్నర్ డోర్కి కింద ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో గ్రీన్ పేపర్ సీల్ దూర్చి మనకి పైన తెలుపు భాగం కనపడే విధంగా ఈ గ్రీన్ పేపర్ సీల్ తెలుపు భాగాన్ని జస్ట్ ఆ ఇన్నర్ డోర్ కొద్దిగా పైకి లేపి ఆ కింద ఉన్నటువంటి ఫ్రేమ్లో దూర్చి దాన్ని క్లోజ్ చేసి ఆ ఇన్నర్ డోర్కి ఏం చేస్తాం మనము వెంటనే ఒక అడ్రస్ ట్యాగ్ కట్టేస్తాం, అడ్రస్ ట్యాగ్ సీల్ చేస్తాం. వెంటనే అవుటర్ డోర్ క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి అవుటర్ డోర్కి ఏం చేస్తాము మనము దారం కట్టి అడ్రస్ ట్యాగ్ కట్టి సీల్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు పైన ఉండేటువంటి ఈ గ్రీన్ పేపర్ సీల్ని స్టిక్కర్స్ ఏ బిని పైదాన్ని ఏని కిందకి అంటించేసి బిని పైకి అంటిస్తాం. ఈ విధంగా సీల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రీన్ పేపర్ సీల్ పైన సీరియల్ నెంబర్ కింద ప్రిసైడింగ్ అధికారి సంతకం ఉండాలి అంటారు. అట్లానే అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకం కూడా ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈ రిజల్ట్ సెక్షన్ యొక్క అవుటర్ డోర్ మనం సీల్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ని కూడా వారి యొక్క సీల్స్ వేసుకోవడానికి మనము అనుమతించాలన్నమాట ఈ విధంగా. అలానే సెక్యూర్ అండ్ సీల్ ద డ్రాప్ బాక్స్ ఆఫ్ వీవీప్యాట్ విత్ అడ్రస్ ట్యాగ్. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ని కూడా ఖాళీ చేసాము. ఆ డ్రాప్ బాక్స్ డోర్ క్లోజ్ చేసి 2 వైపులా 2 ఈ అడ్రస్ ట్యాగ్స్ మనము కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ 9.23 ద ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ షుడ్ బి సో రూటెడ్ దట్ ఇట్ డజంట్ అబ్స్ట్రక్ట్ ద మూమెంట్ ఆఫ్ ది ఓటర్స్. అంటే బయట కంట్రోల్ యూనిట్ని లోపల ఉండేటువంటి మెషిన్తో మనము ఆ వీవీప్యాట్తో అనుసంధానించాము. ఈ వైరు ఓటర్లు ఇక్కడ నుంచి ఆ వీవీప్యాట్
ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి పైన టేప్ వేస్తూ కదలకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, డెమాన్స్ట్రేట్ టు ద పోలింగ్ ఏజెంట్స్ present that the marked copy of the electoral roll doesn't contain any entries అదర్ దాన్ పీపీ. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్లకి మార్కెడ్ కాపీ చూపించాలి. మార్కెడ్ కాపీలో మనము పూర్వపు పని ఏమీ చేయలేదని, అందులో పీబీ అలానే ఈడీసీ ప్రింట్లు తప్ప ఏమీ లేవని చూపించాలి. ఇప్పుడు డెమాన్స్ట్రేట్ ఆల్సో దట్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17A డజంట్ కంటైన్ ఎనీ ఎంట్రీ. ఇంతవరకు మనం 17Aలో ఏమీ రాయలేదని కూడా దాన్ని ఎగ్జిబిట్ చేయాలి పోలింగ్ ఏజెంట్లకి. ఆ తర్వాత రీడ్ అవుట్ ద డిక్లరేషన్ అండ్ సైన్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. ఇప్పుడు మాక్ పోల్ అయిపోయింది, యూనిట్స్ సీల్ చేసాము, రియల్ పోల్ సమయం అయింది 7 గంటలు. ఇప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలన్నమాట. ఏం చేసాము, 17A చూపించాము ఖాళీగా ఉందని, మార్కెట్ కాపీలో ఎలాంటి ఎంట్రీస్ లేవని చూపించాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే సంబంధిత పత్రం మనం కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రాయాల్సినటువంటి ఫామ్ రాసి ఇప్పుడు కమెన్స్ ద పోల్ ఎట్ ద అపాయింటెడ్ అవర్ పాజిటివ్లీ. వెంటనే 7 గంటలకి రియల్ పోల్ మనం బిగించాలి. ఫస్ట్ ఓటర్ సైన్స్ ఇన్ 17A ఓటర్ వాడి వివరాలు రాస్తాం. ఫస్ట్ ఓటర్ది సైన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం పెన్తో ఇది రాయాలి. 17Aలో మొదటి ఓటర్ యొక్క వివరాలు నమోదు చేయబోయే ముందు పైన ఇదిగో ఇది రాయాలి. ట్రైనింగ్ క్లాసులో కూడా చెప్పుకున్నాం మనం. టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0. అంటే కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు లేవు, 0 ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ 9.28 చూడండి, వార్న్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద పోలింగ్ కేంద్రం. పోలింగ్ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో పోలింగ్ అధికారులు కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్కి విఘాతం కలిగించకూడదు, అందరూ కూడా రూల్కి బద్దులై ఉండాలని చెప్పేసి అది అనౌన్స్ చేయాలి. నెక్స్ట్, ఎలో ఓన్లీ 1 పోలింగ్ ఏజెంట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. ఇందా మనం చెప్పుకున్నాము, ఒక్కొక్క పోలింగ్ ఏజెంట్కి 2 రిలీవర్ ఏజెంట్స్ని ఇవ్వచ్చు, కానీ పోలింగ్ ఏజెంట్లో బూత్లో ఒక్కరిని మాత్రమే ఉంచాలి. నెక్స్ట్, ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్. జాగ్రత్తగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగే విధంగా మనం చూడాలి. నెక్స్ట్, షో డ్యూ courtesy and regard to the observer appointed by the commission and furnish all the information required by him. Show that the courtesy and regard to the micro observer present at the polling station. చూడండి, ప్రతి నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ని ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. అతను కనుక సార్ మన పోలింగ్ కేంద్రం సందర్శిస్తే అతనికి కావాల్సినటువంటి సమాచారం మనం ఇవ్వాలి. వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అట్లనే మన పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ ఉన్నట్లయితే అతన్ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ అతను అడిగినటువంటి సమాచారం మొత్తం కూడా ప్రిసైడింగ్ అధికారి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 9.32 క్యాన్వాసింగ్ విత్ ఇన్ 100 మీటర్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో క్యాన్వాసింగ్ జరగకూడదు రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థులు. ఇది జరిగితే ప్రిసైడింగ్ అధికారిదే బాధ్యత. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ప్రిసైడింగ్ అధికారి పై అధికారికి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ ఇంటిమేట్ చేయకపోతే ఈ సమాచారం కనుక రిటర్నింగ్ అధికారికి ఎవరైనా పబ్లిక్ కానీ సెక్టార్ ఆఫీసర్ కానీ చెప్తే ప్రిసైడింగ్ అధికారి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 100 మీటర్ల లోపు ఖచ్చితంగా ఎలాంటి ప్రచారం జరగకుండా ఒక కన్ను వేయాల్సినటువంటి బాధ్యత ఇస్తుందన్నమాట. అలానే యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఎవరు కూడా పోలింగ్ కేంద్రంలో ఓటర్లు మొబైల్ ఫోన్స్ తేకూడదు. అలానే ప్రిసైడింగ్ అధికారి ఒక్కరి దగ్గరే ఉండాలి, లేదంటే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అది కూడా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండాలి. ఏదైనా సమాచారం మనము పై అధికారులకి తెలియపరచడం కానికి ఉద్దేశించినటువంటిది మాత్రమే ఇది. నెక్స్ట్, స్మోకింగ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్. స్మోకింగ్ కూడా పోలింగ్ కేంద్రంలో జరగకూడదు. నెక్స్ట్ 9.34 డోంట్ గివ్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ విఐపి. ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ అధికారులు వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి పత్రం ఉండాలి. అది ఉంటేనే ఎవరికి కూడా మనము విఐపి లాగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్, ద డ్యూటీస్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ని జాగ్రత్తగా ఎవరు రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ రాయాలి, ఎవరు మార్కెట్ కాపీ నిర్వహించాలి, ఎవరు కంట్రోల్ యూనిట్స్ దగ్గర ఇన్ఛార్జిగా ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ ద హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఇవన్నీ కూడా ముందుగానే ప్రీ పోల్ డే రోజు వాళ్ళ బాధ్యతల్ని మనము ప్రిసైడింగ్ అధికారి వాళ్ళకి బాధ్యతలు కేటాయించాలి. వారి చేత పోలింగ్ డే రోజు సమర్థంగా నిర్వహించుకోగలగాలి. నెక్స్ట్ 9.36 డ్యూటీస్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ అట్ సైమల్టేనియస్ ఎలక్షన్. సైమల్టేనియస్ ఎలక్షన్లో పోలింగ్ కేంద్రంలో 6 ఉంటారు. ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక 5 ఏమో మిగిలిన పోలింగ్ ఆఫీసర్సు. మొదటి పోలింగ్ అధికారి లేదా ఏపీఓ మార్కెట్ కాపీ నిర్వహిస్తాడు. రెండవ పోలింగ్ అధికారి అతను
ఏం చేస్తా అంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఇంకు పూస్తాడు. 3వ పోలింగ్ అధికారి ఏం చేస్తా అంటే ఓటర్ స్లిప్స్ 2 పార్లమెంట్కి అలానే అసెంబ్లీకి రాస్తాడు. 4వ పోలింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ ఆఫ్ పార్లమెంటు. 5వ పోలింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ ఆఫ్ అసెంబ్లీ. ఈ విధంగా బాధ్యతలు అప్పగించి చేయించుకోవాలి. నెక్స్ట్ 9.3 అలో ద ఎలక్టర్స్ టు రికార్డ్ దేర్ ఓట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ వరుసగా ఓటర్లు ఎవరైతే క్యూలో ముందు వస్తారో వాళ్ళకి మనం ఆర్డర్ ప్రకారము వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకున్న తర్వాత వెంటనే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో నమోదు చేసి వరుసగా ఓటింగ్కి పంపించాలి. ఒకవేళ డోంట్ ఎంటర్టైన్ ఎనీ ఛాలెంజ్ ఆఫ్ ఐడెంటిటీ. ఇక్కడ ఛాలెంజర్ ఓట్స్కి అవకాశం లేకుండా చూసుకోండి. ప్రతిసారి ఛాలెంజ్ చేసేటువంటి వాతావరణం లేకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ కనుక అలాంటివి ఉంటే ఖచ్చితంగా ఫామ్ 14లో వాటిని నమోదు చేయాలి. నెక్స్ట్ 9.39లో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ బ్లైండ్ లేదా ఇన్ఫామ్ అశక్తులు అందులైన ఓటర్లు వస్తే వాళ్ళు కంపానియన్ తెచ్చుకుంటారు. వాళ్ళ వివరాలు 14లో జాగ్రత్తగా నమోదు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇఫ్ యూ కన్సిడర్ ఎన్ ఎలక్టర్ టు బీ మచ్ బిలో, అంటే 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు కలిగినటువంటి ఓటర్ కనుక వచ్చినట్టయితే నువ్వు కనుక అతని యొక్క ఐడెంటిటీ గురించి సాటిస్ఫై కాకున్నట్లయితే అతని దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే అతన్ని ఓటింగ్కి అలౌ చేయాలి. నెక్స్ట్ డోంట్ ఫోర్స్ ఆర్ కంపెల్ ఎనీ ఎన్ ఎలక్టర్ టు ఓట్ ఇఫ్ హీ డిసైడ్స్ నాట్ టు ఓట్. ఒక్కోసారి కొంతమంది ఓటర్లు అన్ని ప్రాసెస్ సంతకం పెట్టి అంతా అయిపోయినాక నేను ఓటు వేయనని నిర్ణయించుకుంటే అలాంటి వాళ్ళని మనము ఓటు వేయమని బలవంతం చేయొద్దు. అప్పుడు 17 ఏలో రిమార్క్స్లో మనం రాసుకోవాలి. ఏం రాసుకోవాలంటే ఇతను రిఫ్యూజ్ టు ఓట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ 9.42 డోంట్ చేంజ్ ఎనీ సీరియల్ నెంబర్ ఇన్ కాలం నెంబర్. ఇలాంటి సందర్భంలో ఒక ఓటర్ పోయి ఓటు వేయనన్నాడు, రిజెక్టెడ్ టు ఓట్ అని రాసుకోండి. ఆ తర్వాత వచ్చేటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ మనము కాలం 1లో మార్చాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ అలో ఎన్ ఎలక్టరేట్ టు ఓట్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్. ఒక్కోసారి ఒక ఓటరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మార్కెట్ కాపీలో అతను ఓటు ఆల్రెడీ వేసి ఉంటే అతనికి టెండర్ బ్యాలెట్ పేపర్ పైన మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తాము, కానీ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ప్రెస్ చేయడం ద్వారా అతనికి ఓటు ఇవ్వము. నెక్స్ట్ 9.44 మెయింటైన్ ఏ రికార్డ్ ఆఫ్ సచ్ ఎలక్టర్స్ టు హూమ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ కనుక ఇచ్చి ఓటు వేయిస్తే అలాంటి వారి వివరాలన్నీ కూడా ఫామ్ 17Bలో మనం రాయాలి. నెక్స్ట్ డోంట్ ఎలో ఎనీ ఎలక్టర్ టు ఓట్ ఇఫ్ హీ రిఫ్యూజెస్ టు ఫాలో ప్రిస్క్రైబ్డ్ ఓటింగ్ ప్రాసెస్. ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని వైలేట్ చేసిన ఎవరైనా సంతకం పెట్టినా వేలిముద్ర వేయనన్నా కూడా వాళ్ళకు ఓటు ఇవ్వకూడదు. నెక్స్ట్ 9.46 మార్క్ ఎన్ ఎంట్రీ టు దట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇలా కనుక ఎవరైనా రూల్స్ని వైలేట్ చేస్తే అప్పుడు మనం రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో రిమార్క్స్లో వైలేటెడ్ ద ఓటింగ్ ప్రొసీజర్ అని రాసి ప్రిసైడింగ్ అధికారి సంతకం పెట్టాలి. నెక్స్ట్ 9.47 చూడండి, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద ఎలక్టర్స్ హూ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూ ఎట్ ద అవర్ అపాయింటెడ్ ఫర్ క్లోజింగ్ టైంలో మనకి ఇప్పుడు సమయం గతంలో 5 ఉండేది, ఇప్పుడు 6కు మారిందంటున్నారు. ఇంకా మనం వేచి ఉండాల్సి ఉందన్నమాట. సమయం ఎంత అనేది రేపు 2వ ట్రైనింగ్ క్లాస్లో ఇది స్పష్టత వస్తుంది దీనిపైన. సో ఆ టయానికి ఎంతమంది అయితే పోలింగ్ కేంద్రం బయట ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము ఓటు పోలింగ్ కేంద్రం బయట ఉన్నటువంటి అందరికీ స్లిప్స్ పంచి మనము వాళ్ళందరి చేత కూడా ఓటింగ్ వేయించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎలో ఆల్ పర్సన్స్ టు హూమ్ సచ్ స్లిప్స్ హ్యావ్ బీన్. ఎవరికైతే స్లిప్స్ ఇష్యూ చేసామో వాళ్ళందరి చేత మనం ఓటు వేయించాలి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత టోటల్ బటన్ నొక్కాలి. టోటల్ బటన్ నొక్కి 17Aలో మనం ఎంతమందిని అయితే ఎంటర్ చేస్తామో దాంతో అలానే కంట్రోల్ యూనిట్స్లో రికార్డ్ అయినటువంటి టోటల్ ఓట్స్తో కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మల్లీ అనౌన్స్ ద క్లోజ్. ఇప్పుడు అయిపోయింది, సమయం అయిపోయింది, క్లోజ్ టైం వచ్చింది, అప్పుడు పోలింగ్ క్లోజ్ చేస్తున్నామని పోలింగ్ ఏజెంట్లకి అనౌన్స్ చేయాలి. నెక్స్ట్ వెంటనే ఓటింగ్ మెషిన్ CUలో క్లోజ్ బటన్ నొక్కేస్తాం. వెంటనే ఏం చేస్తామంటే నెక్స్ట్ రబ్బర్ క్యాప్ రీప్లేస్ ద రబ్బర్ క్యాప్ ఓవర్ ద క్లోజ్ బటన్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్. క్లోజ్ బటన్ నొక్కాక పైన ఉండేటువంటి రబ్బర్ క్యాప్ని మరలా ఉంచుతాము. ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 3 పూరించాలి. ఇది క్లోజింగ్ ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ పోల్ పుట్ ద పవర్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ స్విచ్ ఆఫ్ చేస్తాము. అలానే బ్యాలెట్ యూనిట్ అలానే వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ వీవీప్యాట్ నుంచి మళ్ళీ బ్యాలెట్ యూనిట్ కూడా మనము డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రిమూవ్ పవర్ ప్యాక్. ఇప్పుడు వీవీప్యాట్లో పవర్ ప్యాక్ని మనం తీసేయాలన్నమాట. తీసేసి ఇప్పుడు
సీల్ ద కేస్ ఆఫ్ వీవీప్యాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఇప్పుడు అన్నీ కూడా వాటి పెట్టెల్లో పెట్టేసి మనం ఏం చేస్తామంటే సీల్ చేస్తాం. నెక్స్ట్ కీప్ ద కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ అండ్ బ్యాలెట్ యూనిట్ ఇన్ ద రెస్పెక్టివ్ కేసెస్. ఇప్పుడే చెప్పుకున్నాం. సీల్ ద క్యారింగ్ కేసెస్ ఆన్ బోత్ ఎండ్స్ బై ఫర్మ్లీ అటాచింగ్ అడ్రస్ ట్యాగ్స్. వీటికి అడ్రస్ ట్యాగ్లు పూరించి కట్టి సీల్ చేస్తాం. ప్రిపేర్ ద ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఫామ్ 17C అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ పార్ట్ 1 పూరించి పోలింగ్ ఏజెంట్లకు అందరూ కూడా ఒక్కొక్క కాపీ మనం ఇవ్వాలి. ఇవి ప్రతి పోలింగ్ కేంద్రానికి 10 పైన ఇస్తారు మనకి 17Cలు, అందరికీ మనం ఇవ్వాలి. గివ్ ద అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ టు ఈచ్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్. ఖచ్చితంగా మనం ఇవ్వాలి. మేక్ డిక్లరేషన్, ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్లో ఉంది, ఆ డిక్లరేషన్ కూడా మనం పూరించాలి. నెక్స్ట్ చూడండి, allow all the contesting agents or polling agents who are present at the polling station to and willing to do so affix their seals. ఈ క్యారింగ్ కేసుల పైన కూడా పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా సరే వాళ్ళ సీల్ వేసుకుంటాననుకుంటే వేసుకోవడానికి అనుమతించాలి. సీల్ ఆల్ ద ఎలక్షన్ పేపర్స్ అండ్ మెటీరియల్స్, సపరేట్ ప్యాకెట్స్లో అన్నీ కూడా ఈ ఎలక్షన్ పేపర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చిన నిబంధనల ప్రకారం సీల్ చేయాలి. కొన్ని అన్సీల్డ్ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ మనకి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోలు, అలాగే రిజిస్టర్ ఆఫ్ ఓటర్ స్లిప్స్, ఓటర్ స్లిప్స్, టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ఇట్స్ 17B రిజిస్టర్, అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్, ఇవన్నీ కూడా సీల్ చేయాలి. నెక్స్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లేదా వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు కూడా ఈ కవర్ల పైన సీల్ చేయడానికి మనం అనుమతించాలి. నెక్స్ట్ కీప్ ఆల్ ప్యాకెట్స్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్యాకెట్స్. ఓకే, ఇది ట్రైనింగ్లో చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా వీటిని ఆ కవర్స్లో పెట్టాలి. యూ షల్ నాట్ బి రిలీవ్డ్ ఆఫ్ డ్యూటీ అన్లెస్ యూ సబ్మిట్. ఈ ఎలక్షన్ పేపర్స్ మెషిన్లు అన్నీ కూడా రిసెప్షన్ సెంటర్ దగ్గర అప్పచెప్తేనే మనల్ని రిలీవ్ చేస్తారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్ దగ్గర అప్పచెప్పాలి. ఇన్ ఆర్డర్ టు కీప్ కంప్లీట్ అండ్ యాక్యురేట్ అకౌంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో పిన్ పాయింటెడ్గా అన్ని వివరాలు మనము జరిగినటువంటి అన్ని సంఘటనలు పోలింగ్ కేంద్రంలో జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ మనము నమోదు చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఓపెన్ వైలెన్స్ ఆర్ రియోట్, ఏదన్నా బహిరంగంగా ఏదన్నా సరే వైలెన్స్ జరిగితే ఖచ్చితంగా మనము పైన సెక్టర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అట్లానే రిటర్నింగ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి. అలానే పిఓ డైరీలో ఇవన్నీ కూడా క్లియర్గా రాలి. ఇఫ్ దెర్ ఈస్ బూత్ క్యాప్చరింగ్ ఆర్ ఎనీ ఓటింగ్ మెషిన్ ఆర్ ఎలక్షన్ మెటీరియల్ లైక్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, మార్క్డ్ కాపీ ఏదన్నా ఉన్నట్లయితే అప్పుడు వెంటనే ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా వెంటనే పోల్ క్లోజ్ చేసి కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ నొక్కి రిపోర్ట్ ఫుల్ ఫ్యాక్ట్స్ టు రిటర్నింగ్ ఆఫీసర్, మనం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలానే సెక్టర్ ఆఫీసర్ కూడా మనము తెలియపరచాలి. ఈ విధంగా మనము పోల్ని క్లోజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టు ద ఎండ్ ఆఫ్ ది పోల్. సో ఈ వీడియో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పోలింగ్ అధికారులు అలానే ప్రిసైడింగ్ అధికారి ఈ 2 రోజులు పోలింగ్ డ్యూటీలో ఎలా చేయాలో ఇది తెలియపరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.